అందరికీ నమస్తే. ముందుగా బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. డిజిటల్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనుంది. ఇందుకు గాను బిఎస్ఎన్ఎల్, టీ ఫైబర్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. కంప్యూటర్లు ఉన్న దాదాపు 22,730 స్కూళ్లలో ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పించనుంది. దీంతో డిజిటల్ క్లాసులకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నేటి కాలంలో ప్రతి రంగంలో డిజిటలైజేషన్ ప్రవేశించింది. బ్యాంకింగ్ మొదలు బడిలో పాఠాల బోధన వరకు అన్నింటా డిజిటలైజేషన్ విప్లవం సృష్టిస్తుంది. మరీ ముఖ్యంగా విద్యారంగంపై డిజిటలైజేషన్ ప్రభావం అధికంగా ఉంది. నేటి కాలంలో బోధన పూర్తిగా మారిపోయింది. గతంలో మాదిరి టీచర్ నోటితో పాటలు చెప్తే సరిపోవడం లేదు. కంప్యూటర్ స్క్రీన్ మీద బొమ్మలను చూపిస్తూ పిల్లలకు ప్రతి అంశం క్షుణ్ణంగా అర్థం అయ్యేలా పాటలు చెబుతున్నారు. కరోనా తర్వాత రాష్ట్రంలోని చాలా వరకు స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్లు వచ్చేసాయి. అయితే ఈ విషయంలో సర్కార్ బడులు మాత్రం చాలా వెనుకబడి ఉన్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేవంత్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని సర్కారు స్కూళ్లలో ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం బిఎస్ఎన్ఎల్, టీ ఫైబర్ సంస్థలతో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారులు పలు రకాలుగా చర్చలు జరిపారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26,887 ప్రభుత్వ విద్యా సంస్థలు ఉండగా అందులో గవర్నమెంట్ స్కూళ్ళు, సొసైటీ గురుకుల పాఠశాలలు, యుఆర్ఎస్ పాఠశాలలు, లోకల్ బాడీ స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు, కేజీవిబి పాఠశాలలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే వీటిలో 24,984 స్కూళ్ళలో మాత్రమే విద్యార్థులు ఉన్నారు. అలానే ఈ బడుల్లో సుమారు 1000కి పైగా స్కూళ్ళలో కంప్యూటర్లు లేవు. ఈ క్రమంలోనే కంప్యూటర్లు ఉన్న దాదాపు 22,730 స్కూళ్లకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో టీ ఫైబర్, బిఎస్ఎన్ఎల్ కంపెనీలతో పలు దఫాలుగా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ రెండు కంపెనీలు తొలి విడతలో భాగంగా 10,342 పాఠశాలలకు ఫ్రీగా ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వనున్నాయి. ఈ 10,342 స్కూళ్లలో బిఎస్ఎన్ఎల్ 5,342 బడులకు ఉచితంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తా ఉంది. ఇప్పటికే 1000 స్కూళ్లలో కనెక్షన్లు పూర్తి చేసింది. మిగతా 5,000 స్కూళ్లలో టీ ఫైబర్ ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వనుంది. ఇది పూర్తయిన తర్వాత మిగతా 12,388 స్కూళ్లలో 9,404 స్కూళ్లలో బిఎస్ఎన్ఎల్ ఫ్రీగా ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వనుండగా మిగిలిన 2,984 స్కూళ్లలో టీ ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ అందించనుంది. ఇందుకోసం టీ ఫైబర్ ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. అందుకు అవసరమైన నిధులను సమగ్ర శిక్ష ద్వారా విద్యాశాఖ బిఎస్ఎన్ఎల్, టీ ఫైబర్ కంపెనీలకు చెల్లించనుంది. ఒకవేళ కనెక్షన్లు ఇవ్వడానికి ఆలస్యం అవుతుందని భావిస్తే ఇతర ప్రైవేట్ కనెక్షన్లు తీసుకునేందుకు స్కూల్ హెడ్ మాస్టర్లకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అందుకోసం అయ్యే ఖర్చును స్కూల్ గ్రాంట్ నుంచి తీసుకోవాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలను జారీ చేశారు. ఇంటర్నెట్ కనెక్షన్ కల్పిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ టీచర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇంటర్నెట్ లేక డిజిటల్ క్లాసులకు తిప్పలు పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఖాన్ అకాడమీ, ఎక్స్పైర్డ్, ఫైజామ్ ఫౌండేషన్ వంటి సంస్థల సహకారంతో డిజిటల్ క్లాసులు ప్రారంభించడం జరిగింది. ఇందుకు గాను ఆయా స్కూళ్లకు కంప్యూటర్లు, ట్యాబ్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ అందించినప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నట్టు కూడా స్పష్టమైంది. దీంతో అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ కనెక్షన్లు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రతిపాదనలు పంపించారు. దీనికి ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు లభించాయన్నట్టు కూడా మనం చెప్పవచ్చు. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమ న్యూస్ ఛానల్. ధన్యవాదాలు.